హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు రైతు ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్, మన ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి 10th క్లాస్కి సంబంధించినటువంటి పబ్లిక్ ఎగ్జామ్స్ ఈ ఏప్రిల్ 27th నుంచి అయితే స్టార్ట్ అవబోతున్నాయి అనేటువంటి న్యూస్, దానికి సంబంధించినటువంటి టైం టేబుల్ కూడా రిలీజ్ అయింది కదా. అందులో భాగంగానే మన రవితేజ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి 10th క్లాస్లో ఉండేటువంటి అన్ని సబ్జెక్ట్స్ యొక్క ఈ సంవత్సరం జరగబోయేటువంటి ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి మోడల్ క్వశ్చన్ పేపర్ వీడియోస్ అయితే నేను టీచ్ చేసి అప్లోడ్ చేస్తూ వస్తున్నాను. అందులో భాగంగానే ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి ఏపీ 10th క్లాస్ హిందీ మోడల్ క్వశ్చన్ పేపర్ వీడియోని అయితే నేను అప్లోడ్ చేయబోతున్నాను. స్టూడెంట్స్, ఈ వీడియోని చివరి దాకా చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంది అనిపిస్తే షేర్ చేయండి. ఈ వీడియోకి సంబంధించి మీకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కింద అయితే కామెంట్ చేయండి. అంతేకాకుండా మన రవితేజ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్లో రాబోయేటువంటి మిగతా 10th క్లాస్ మోడల్ క్వశ్చన్ పేపర్ వీడియోస్ కోసం మన రవితేజ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండేటువంటి బెల్ సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియోస్ అన్నింటినీ కూడా చూసి ఎగ్జామ్స్లో మీరు మంచి మార్కులతో పాస్ అవుతారని ఆశిస్తూనే నేనైతే ఈ వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి వీడియోని చూడండి. మరి ఇంకెందుకు లేట్, ఈరోజు మన వీడియోని స్టార్ట్ చేసేద్దామా? స్టూడెంట్స్, మన ఏపీ 10th క్లాస్కి సంబంధించినటువంటి హిందీ మోడల్ క్వశ్చన్ పేపర్ని కనుక చూస్తే మనకి పబ్లిక్ క్వశ్చన్ పేపర్ వచ్చేసి 100 మార్క్స్కి అయితే ఉంటుందన్నమాట. మనకి క్వశ్చన్ పేపర్ మొత్తంలో కూడా 4 భాగాలు అయితే ఉంటాయి. అంతేకాకుండా మనకి ఎగ్జామ్ రాయడానికి వచ్చేసి 3 hours 15 minutes అయితే టైం ఉంటుంది. 15 minutes వచ్చేసి మన క్వశ్చన్ పేపర్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్నీ చదవడం కోసం, 3 hours వచ్చేసి మనం ఎగ్జామ్ ఆన్సర్ చేయడం కోసం. ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ పేపర్లో ఉన్నటువంటి సిలబస్ ఇంకా సూచనలు అయితే ఉన్నాయి, వాటిని అయితే ముందుగా చూద్దాం. 10th క్లాస్ హిందీ సెకండ్ లాంగ్వేజ్, టైం వచ్చేసి 3 hours 15 minutes, మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 100. సిలబస్ చూడండి. పార్ట్ 1 బర్స్తే బాదల్, 2 వచ్చేసి ఈద్గా, 3 వచ్చేసి హమ్ భారత్ వాసి, 6th వచ్చేసి అంతర్రాష్ట్రీయ స్తర్ పర్ హిందీ, 7 వచ్చేసి భక్తి పద్, 11th వచ్చేసి జల్ హీ జీవన్ హై, ఉపవాచకం వచ్చేసి శాంతి కి రాహ్ మే ఆప్నే స్కూల్ కే ఉపహార్. నెక్స్ట్ అది సిలబస్. నెక్స్ట్ సూచనలు ఉన్నాయి చూడండి. సూచన ఏ, ఫస్ట్ సూచన వచ్చేసి प्रश्न पत्र पढ़ने के लिए 15 मिनट का समय निर्धारित है. మనకి మన క్వశ్చన్ పేపర్ని చదవడం కోసం 15 minutes టైం అయితే ఇవ్వడం జరిగింది. సెకండ్ సూచన చూడండి. సభీ ప్రశ్నోं के उत्तर పుస్తికా మే లిఖియే. మనము మన క్వశ్చన్ పేపర్లో ఉన్నటువంటి ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ని కూడా మనకి ఆన్సర్ బుక్లెట్ ఇచ్చింటారు కదా, దాంట్లోనే రాయాలి. థర్డ్ వన్ చూడండి. ప్రశ్న పత్రమే చా భాగ్ హై. మన ప్రశ్నాపత్రంలో వచ్చేసి టోటల్గా 4 భాగాలు అయితే ఉన్నాయి. ఇప్పుడు ముందుగా ఫస్ట్ భాగంలో ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, వాటికి ఏమైనా ఛాయిస్ ఉందా, ఒక్కో క్వశ్చన్కి ఎన్ని మార్క్స్ కేటాయించడం జరిగింది అనేది చూద్దాం. ముందుగా ఫస్ట్ రోమన్ చూడండి. నిమ్నలిఖిత్ ప్రశ్నోं के उत्तर सूचना के अनुसार लिखिए. టోటల్గా ఇందులో 12 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఒక్కో క్వశ్చన్కి 1 మార్కే. టోటల్ 12 క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తే 12 into 1 = 12 మార్క్స్ అయితే వస్తాయి. ముందుగా ఫస్ట్ క్వశ్చన్ చూడండి. पंत जी की मृत्यु सन 1977 में हुई. रेखांकित शब्द का तद्भाव रूप पहचान कर लिखिए అని చెప్పినారు. కింద చూడండి. నిదాన్, మరణ్, మౌత్. ఇందులో దానికి ఏది కరెక్ట్గా సరిపోతుందో అది రాయాలి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. హమ్ బోధ్భావ్ జరూర్ దూర్ కరేంగే. వాక్య మే క్రియా విశేషణ శబ్ద్ పహచాన్ కర్ లిఖియే. మనకి ఇచ్చినటువంటి ఆ వాక్యంలో క్రియా విశేషణాన్ని అయితే మనం రాయాలి. థర్డ్ క్వశ్చన్ చూడండి. 1895 డాష్ హిందీ అక్షరో మే లిఖియే. 1895 అనేటువంటి అక్షరాన్ని మనము అనేటువంటి నెంబర్ని హిందీ అక్షరాల్లో రాయాలి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. హమ్ లోగ్ యహా ఏక్ మిషన్ డాష్ तहत आए हैं. का के की इनमें से सही कारक
चुनकर रिक्त स्थान भरिए। ఇది మన ఫోర్త్ క్వశ్చన్. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. मीरा के प्रभु गिरिधर नागर रेखांकित शब्द का समास పహుచాన్కర్ లిఖియే. మనకి అండర్లైన్ చేసినటువంటి గిరిధర్ అనేటువంటి వర్డ్ యొక్క సమాసాన్ని రాయాలి. కింద మనకి 3 ఆప్షన్స్ అయితే ఇచ్చినారు. బహువ్రీహి సమాస్, కర్మధారయ సమాస్, అవ్యయీభావ సమాస్ అని చెప్పి 3 ఆప్షన్స్ ఇచ్చినారు. అందులో గిరిధర్ అనేది ఏ సమాసం అవుతుందో రాయాలి. నెక్స్ట్ 6th క్వశ్చన్ చూడండి. पंत जी को ज्ञानपीठ पुरस्कार दिया गया, రేఖాంకిత శబ్ద కా సంధి విచ్ఛేద్ కీజియే. మనకి పురస్కార్ అనేటువంటి వర్డ్ కింద అండర్లైన్ చేసినారు, దాన్ని సంధి విచ్ఛేదన అయితే చేయాలి. నెక్స్ట్ 7th క్వశ్చన్ చూడండి. जो भाग्यहीन नारी है उनके शब्दों के लिए एक शब्द में लिखिए, అనేక शब्दों के लिए एक शब्द में लिखिए అని చెప్పి ఇచ్చినారు. నెక్స్ట్ 8th క్వశ్చన్ చూడండి. उलझन में उलझो लोगों को तैया दीप समझिएंगे, रेखांकित मुहावरे का अर्थ निम्न से पहचानकर लिखिए. असत्य का परिचय देना, सच्चाई का परिचय देना, కాంతి కా పరిచయ దేనా. ఈ 3 ఆప్షన్స్లో అక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏది సూట్ అవుతుంది అనేది రాయాలి. నెక్స్ట్ 9th వన్ చూడండి. భక్త్ భక్తి మార్గ్ మే ఆగే బదాతా హై, లింగ్ బదల్కర్ వాక్య ఫిర్ సే లీకే. మనకి ఇచ్చినటువంటి ఆ సెంటెన్స్ని లింగాన్ని మార్చి మళ్ళీ తిరిగి రాయాలి. 10th క్వశ్చన్ చూడండి. కవితాకి భావన ఉదాత్ హై, రేఖాంకిత్ శబ్ద కా వచన్ బదల్కర్ వాక్య ఫిర్ సే లిఖియే. ఇచ్చినటువంటి అండర్లైన్ చేసినటువంటి ఆ వర్డ్ యొక్క అర్థాన్ని మార్చి తిరిగి మళ్ళీ మనము సెంటెన్స్ని అయితే రాయాలి. నెక్స్ట్ 11th క్వశ్చన్ చూడండి. హమ్ దునియా కో పావన్ దామ్ బనాయేంగే, ఇస్ వాక్య కో భూతకాల్ మే బదల్ కర్ లిఖియే. నెక్స్ట్ 12th క్వశ్చన్ చూడండి. అభినవ్ కుమార్ మేరీ బాయి హై, ఇస్ వాక్య కో శబ్ద రూప్ మే లిఖియే. ఇవి మనకి రోమన్ నెంబర్ 1లో ఉన్నటువంటి భాగం 1లో ఉన్నటువంటి 12 క్వశ్చన్స్. ప్రతిదానికి కూడా 1 సెంటెన్స్ ఆన్సర్ ఇవ్వాలి. అలా ఇస్తే మనకి 12కి 12 మార్క్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ సెకండ్ రోమన్ చూడండి. భాగ్ 2లో प्रश्न संख्या 13 से 16 तक दिए गए गद्यांश पद्यांश पढ़कर निर्देश के अनुसार उत्तर दीजिए. ముందుగా 13th దాంట్లో వచ్చేసి మనకి ఒక గద్యాంశం అయితే ఉంది, అంటే ఒక గద్యం అయితే ఉంది. దాన్ని చదివి కింద ఇచ్చినటువంటి క్వశ్చన్స్కి అయితే 5 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. అలా చేస్తే ఒక్కోదానికి 1 మార్క్ చొప్పున 5 × 1 = 5 మార్క్స్ అయితే వస్తాయి. చూడండి. विदेशों में भी हिंदी की रचनाएं लिखा जा रही है, जिससे वहाँ के साहित्यकारों का भी विशेष योगदान है. ये हम सबके लिए गर्व की बात है कि विदेशों में भारतीयों से आपसी व्यवहार करने के लिए वहाँ के लोग भी हिंदी सीख रहे हैं. इस तरह हिंदी के प्रचार व प्रसार में कई संस्थाएं जुटी है. అందులో 5 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, అందులో ఆ చూడండి. ఈ ప్రత్యయ से युक्त शब्द पहचान कर लिखिए. आ చూడండి. प्रजा शब्द का समानार्थ शब्द पहचान कर लिखिए. ఈ చూడండి. संस्था शब्द का बहुवचन शब्द पहचान कर लिखिए. ये చూడండి. देश शब्द का विलोम शब्द पहचान कर लिखिए. वो చూడండి. భారతీయ शब्द में प्रत्यय क्या है. ఇవి మన 13th లో ఉన్నటువంటి 5 క్వశ్చన్స్. 5కి 5 కరెక్ట్ ఆన్సర్ చేస్తే 5 మార్క్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ 14th చూడండి. निम्नलिखित पद्यांश पढ़कर दिए गए प्रश्नों के उत्तर వికల్పం సే చున్కర్ లిఖియే. మనకి కింద ఇచ్చినటువంటి పద్యాన్ని చదివి కింద ఇచ్చినటువంటి 5 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. ఒక్కోదానికి 1 మార్క్ చొప్పున 5 × 1 = 5 మార్క్స్ అయితే వస్తాయి. అలా ఆన్సర్ చేస్తే పద్యం చూడండి. आवो हम सब लोग मनाए हिलमिल सावन का त्योहार,
हरी भरी धरती पर पड़ती रिमझिम बुद्धों बौदर बौदार नाना नानी डाले झूले బహ్నే సావన్ గీత్ సునాయే అనేది మన పద్యం. దానికి సంబంధించి 5 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి చూడండి. ముందుగా ఆ చూడండి, హమ్ సబ్ కిస్ త్యోహార్ కో మనానా చాహతే హై. ఏ వచ్చేసి దీపావళి, బి వచ్చేసి రక్షాబంధన్, సి వచ్చేసి సావన్, డి వచ్చేసి ఈద్. నెక్స్ట్ ఆ చూడండి, నానా నాని క్యా డాల్తే హై. ఏ వచ్చేసి బుద్ధం బౌదార్, బి వచ్చేసి గీత్ సునాయే, సి వచ్చేసి త్యోహార్, డి వచ్చేసి జులా. ఈ చూడండి, బుద్ధ్ శబ్ద్ కా బహువచన్ రూప్ పహుచానియే. ఏ వచ్చేసి బుద్ధే, బి వచ్చేసి బుద్ధోం, సి వచ్చేసి బుద్ధ్, డి వచ్చేసి బుద్ధవ్. ఈ చూడండి, సావన్ గీత్ కౌన్ సున్తి హై. ఏ వచ్చేసి నానా నాని, బి వచ్చేసి బెహన్, సి వచ్చేసి సబ్ లోగ్, డి వచ్చేసి ధర్తీ. నెక్స్ట్ ఊ చూడండి, ధర్తీ కా సమానార్థ శబ్ద్ క్యా హై. ఏ వచ్చేసి భారతి, బి వచ్చేసి అవని అవని, సి వచ్చేసి మాల్తి, డి వచ్చేసి స్వాతి. ఇక్కడ ఈ పద్యానికి సంబంధించినటువంటి ఆ 5 క్వశ్చన్స్కి ఆన్సర్ చేసినామంటే 5 × 1 = 5 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ 15th చూడండి, 15thలో కూడా निम्नलिखित गद्यांश पढ़कर दिए गए प्रश्नों के उत्तर एक वाक्यों में लिखिए. మనం ఇక్కడ కూడా కింద ఇచ్చినటువంటి గద్యాంశాన్ని చదివి దాని కింద ఉన్నటువంటి 5 క్వశ్చన్స్ కి ఒక లైన్ ఆన్సర్స్ అయితే రాయాలి. అలా రాస్తే 5 × 1 = 5 మార్క్స్ అయితే వస్తాయి. ముందుగా చూడండి, మన గద్యాంశాన్ని చూడండి. अब हमीद अपनी दादी अमीना की गोदी में सोता है. दादी अम्मा हमीद से कहती है कि उसके अब्बाजान रुपये कमाने गए हैं. अम्मी जान अल्लाह मियाँ के घर से उसके लिए बहुत सी अच्छी चीज़ें लाने गई है. आशा तो बड़ी चीज़ है, हमीद के पाँव में जूते नहीं है. सिर पर एक पुरानी टोपी है जिसका गोटा काला पड़ गया है, फिर भी वह प्रसन्न है. ఇది మన గద్యాంశం. దానికి సంబంధించి 5 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి చూడండి. ఆ వచ్చేసి అమ్మీ జాన్ కిస్కే ఘర్ సే అచ్చి చీజేం లానే గయి హై. ఆ చూడండి, జూతే కహా పహన్తే హై. ఈ చూడండి, టోపీ కైసా హై. ఈ చూడండి, కౌన్ ప్రసన్న హై. ఊ చూడండి, హమీద్ కహా సోతా హై. ఇవి మన 5 క్వశ్చన్స్. 5కి 5 కరెక్ట్గా ఆన్సర్ చేస్తే 5 మార్క్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ 16th క్వశ్చన్ చూడండి. निम्नलिखित गद्यांश के पढ़कर दिए गए प्रश्नों के उत्तर विकल्पों में से चुनकर लिखिए. కింద ఇచ్చినటువంటి గద్యాన్ని చదివి దానికి కింద ఉన్నటువంటి 5 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ చేయాలి. అలా 5కి 5 కరెక్ట్గా రాస్తే 5 × 1 = 5 మార్క్స్ అయితే వస్తాయి. చూడండి, नीरज चोपड़ा का जन्म हरियाणा के पानीपत जिले में कांद्रा नामक गांव में किसान के घर पर 24 दिसंबर 1997 को हुआ था. नीरज ने अपनी प्रारंभिक पढ़ाई पानीपत से ही की. अपनी प्रारंभिक पढ़ाई को पूरा करने के बाद नीरज चोपड़ा ने चंडीगढ़ में एक BBA कॉलेज में ज्वाइन किया था और वहीं से उन्होंने ग्रेजुएशन की डिग्री हासिल की थी. टोक्यो ओलंपिक में भारत के लिए एथलीट में पहली बार गोल्ड मेडल जीतकर उसने इतिहास रच दिया. देश जिस एथलीट मेडल के लिए 121 साल से सपने देख रहा था, उसको नीरज कुमार ने
जेवलिन में आपने बोले के दम पर बाले के दम पर हकीकत में बदल दिया। इन्होंने ओलंपिक समापन के एक दिन पहले देश का गोल्ड मेडल दिया। ఇది మనకి ఇచ్చినటువంటి గద్యాంశం, దానికి సంబంధించినటువంటి 5 క్వశ్చన్స్ అయితే చూడండి. నీరజ్ చోప్డా కా జన్మ కిస్ రాజ్య మే హువా? ఏ వచ్చేసి హైదరాబాద్, బి వచ్చేసి పానిపత్, సి వచ్చేసి హర్యానా, డి వచ్చేసి కాంద్రా. ఆ చూడండి, నీరజ్ చోప్డా నే హమారే దేశ్ को क्या दिया? ఏ వచ్చేసి గోల్డ్ మెడల్, బి వచ్చేసి రజిత్ మెడల్, సి వచ్చేసి కాంస్య మెడల్, డి వచ్చేసి तांबा मेडल. ये చూడండి 121 साल के भारत के सपने को किसने पूरा किया? ఏ వచ్చేసి నీరజ్ చోప్డా, బి వచ్చేసి నీరవ్ కుమార్, సి వచ్చేసి కుమార్ నీరవ్, డి వచ్చేసి నీరజ్ గౌరవ్. ये చూడండి నీరజ్ చోప్డా का जन्म किसी परिवार में हुआ? ఏ వచ్చేసి వ్యాపారి, బి వచ్చేసి కిసానీ, సి వచ్చేసి శిక్షిత్, డి వచ్చేసి డాక్టర్. నెక్స్ట్ ఊ చూడండి నీరజ్ చోప్డా को गोल्ड मेडल किसी खेल में मिला? ఏ వచ్చేసి షూటింగ్, బి వచ్చేసి జేవలిన్, సి వచ్చేసి క్రికెట్, డి వచ్చేసి టెన్నిస్. ఇవి మన భాగం 2లో ఉన్నటువంటి క్వశ్చన్స్. నెక్స్ట్ భాగం 3 కనుక చూస్తే అందులో థర్డ్ రోమన్ చూడండి, ప్రత్యేక ప్రశ్న కా ఉత్తర్ చార్ పంక్తియో మే లిఖియే. మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తే మూడవ భాగంలో 2 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కోదానికి 4 మార్క్స్ చొప్పున 2 × 4 = 8 మార్క్స్ అయితే వస్తాయి. ముందుగా 17th క్వశ్చన్ చూడండి, सुमित्रा नंदन पंत को प्रकृति वर्णन में बेजोड़ कवि क्यों कहते हैं? नेक्स्ट 18th क्वेश्चन చూడండి, भक्ति पद कविता में मीराबाई ने गुरु की महिमा किस प्रकार वर्णन दिया? అది భాగం 3లో ఉన్నటువంటి 2 క్వశ్చన్స్, రెండిటికి 2 కరెక్ట్గా రాస్తే 2 × 4 = 8 మార్క్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ 4th భాగం అయితే చూద్దాము. అందులో 4th रोमन చూడండి, నిమ్నలిఖిత్ ప్రశ్నों के उत्तर 3 या 4 వాక్యోं में लिखिए. మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్స్లో 8కి 8 క్వశ్చన్స్ కరెక్ట్గా ఆన్సర్ రాస్తే 8 × 3 = 24 మార్క్స్ అయితే వస్తాయి. ముందుగా 19th క్వశ్చన్ చూడండి, ఈద్గా కహానీ మే హామిద్ के चरित्र चित्रण के द्वारा हम क्या सीखते हैं? नेक्स्ट 20th क्वेश्चन చూడండి, हम भारतवासी कविता में कवि ने किन गुणों के बारे में बताया है? नेक्स्ट 21 क्वेश्चन చూడండి, वर्ष के समय सारा वातावरण कैसा रहता है? 22nd क्वेश्चन చూడండి, ऊंच नीच का भेद क्यों मिटाना है? 23rd क्वेश्चन చూడండి, जल स्रोतों के कुछ नाम लिखिए. 24th क्वेश्चन చూడండి, ईदगाह कहानी में किन नैतिक मूल्यों के बारे में बताया गया? 25th क्वेश्चन చూడండి, राजू को उसका पुराना स्कूल कैसा लगता था? 26th क्वेश्चन చూడండి, शांति की परिभाषा क्या हो सकती है? आपने शब्दों में बताइए. नेक्स्ट 5వ భాగం చూడండి, निम्नलिखित निबंधात्मक प्रश्नों के उत्तर सूचना के अनुसार लिखिए అని చెప్పి ఉంటుంది. కింద మనం వాళ్ళు చెప్పిన విధంగా వాటికి ఆన్సర్స్ అయితే చేయాల్సి ఉంటుంది. టోటల్గా మనకి 1 2 3 4 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ప్రతి దాంట్లో కూడా ఇంటర్నల్ చాయిస్ అయితే ఉంటాయి. చూడండి 27th किसी एक प्रश्न का उत्तर 15 पंक्तियों में लिखिए. ఇచ్చినటువంటి 2 క్వశ్చన్స్లో ఒక క్వశ్చన్కి ఆన్సర్ రాస్తే 1 × 10 = 10 మార్క్స్ అయితే వస్తాయి. 15 లైన్స్ మించి రాయకూడదు. అందులో ఆ చూడండి, सुमित्रा नंदन पंत ने वर्ष के समय का किस प्रकार वर्णन किया? या आ చూడండి, भारतवासी किस प्रकार दुनिया को पावन धाम बनाते हैं, विवरण दीजिए
అవి మనకి 27లో ఉన్నటువంటి 2 క్వశ్చన్స్. నెక్స్ట్ 28లో కూడా 2 క్వశ్చన్స్ ఉంటాయి. అందులో ఎనీ 1 క్వశ్చన్ అయితే రాయాలి. 1 × 10 = 10 మార్క్స్ అయితే వస్తాయి. किसी एक प्रश्न का उत्तर 15 पंक्तियों में लिखिए అని ఉంటుంది. 15 లైన్స్లో ఆన్సర్ అయితే రాయాలి. అందులో ఆ చూడండి, हामिद का स्वभाव दूसरे बालकों ने भिन्न है, ईदगाह पाठ के आधार पर सिद्ध कीजिए. या आ చూడండి, हिंदी विश्व भाषा है, इस पर आपने विचार ప్రస్తుత్ కీజియే. ఇవి మన 28లో ఉన్నటువంటి 2 క్వశ్చన్స్. అందులో ఎనీ 1 క్వశ్చన్కి అయితే ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ భాగ్ 6 ఉంది చూడండి. అందులో 6th रोमेन చూడండి, నిమ్న లిఖిత్ ప్రశ్నों के उत्तर सूचनाने अनुसार लिखिए. కింద కూడా మనకి 29th అండ్ 30thలో కూడా మనకి ఇంటర్నల్ చాయిస్ అయితే ఉంటాయి. అందులో ఎనీ 1 క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి. ఒక్కో క్వశ్చన్కి 8 మార్క్స్ చొప్పున 1 × 8 = 8 మార్క్స్ అయితే వస్తాయి. ముందుగా 29thలో ఆ చూడండి, జల్ కా మహత్వ बताते हुए मित्र को एक पत्र लिखिए. या आज చూడండి, कोविड के बचने के लिए तुम क्या कर रहे तो आपने मित्र को इसके बारे में पत्र लिखिए. అది మన 29thలో ఉన్నటువంటి 2 క్వశ్చన్స్. అందులో ఎనీ 1 క్వశ్చన్కి అయితే ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ 30th క్వశ్చన్ చూడండి, किसी एक प्रश्न का उत्तर लिखिए. కింద ఇచ్చినటువంటి 2 క్వశ్చన్స్లో 1 క్వశ్చన్కి అయితే ఆన్సర్ చేయాలి. 1 × 8 = 8 మార్క్స్ అయితే వస్తాయి. ఆ చూడండి, మచ్చర్ హమారే तबीयत पर बुरा उस असर डालते हैं, इस पर एक निबंध लिखिए. అది మన ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ యా ఆ చూడండి, భారత్ और भारतीयों की महानत बताते हुए एक లేఖ లిఖియే. ఇది మన 30thలో ఉన్నటువంటి సెకండ్ క్వశ్చన్. ఇది మొత్తానికి మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి 10th క్లాస్ హిందీ మోడల్ క్వశ్చన్ పేపర్ వీడియో. స్టూడెంట్స్, నాకు బేసిక్గా అయితే నేను 10th క్లాస్ వరకు మాత్రం హిందీ చదివాను. తర్వాత నేను సెకండ్ లాంగ్వేజ్గా తెలుగు తీసుకున్నాను అనమాట. కాబట్టి నాకు హిందీ తర్వాత ఎప్పుడు చదవలేదు. ఇదే నేను 10th క్లాస్ తర్వాత హిందీ చదవడం అయితే ఫస్ట్ టైం అనమాట. అందుకే నాకు కూడా తెలుసు ఇందులో చాలా తప్పులు అయితే చదివాను. కానీ మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసమే ఈ క్వశ్చన్ పేపర్ని అయితే మీకు వీడియోగా చేస్తున్నాను. ఇందులో ఏవైనా తప్పులు ఉంటే క్షమించండి. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చి ఉంటే లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ ఉపయోగపడుతుంది అనిపిస్తే షేర్ చేయండి. ఈ వీడియోకి సంబంధించి మీకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ. బాయ్.